హలో! సింపుల్‌గా ఎగ్ కర్రీ చూసేద్దామా? దానికోసం నేనైతే సింపుల్‌గా 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపయితే వేసుకున్నాను. సో, ఇదంతా లో ఫ్లేమ్‌లో చేయాలి. చూడండి సౌండ్ ఎంత మంచిగా వచ్చిందో. సేమ్ కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గే వరకు చూడాలి. అండ్ నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ దాల్చిన చెక్క, లవంగం కూడా కరివేపాకు యాడ్ చేశాను. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకైతే బాగా మిక్స్ చేసుకొని టమాటో యాడ్ చేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాక రుచికి సరిపడా పసుపు, ఉప్పు, లైట్‌గా కారం, ధనియా పౌడర్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దానిలో మిక్స్ చేసేయాలండి. అంతే అండి. కొద్దిసేపు ఉడికించాక నేను హోమ్‌మేడ్ కొంచెం మసాలా అయితే లైట్‌గా యాడ్ చేశాను. ఓన్లీ టేస్ట్ కోసం. అంతే అండి. సింపుల్‌గా టేస్టీగా ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.